నమస్కారం. హలో డాక్టర్ లైవ్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మనం ఏలూరు, జంగారెడ్డిగూడెం అలాగే చుట్టుపక్క ప్రాంతాల్లో శ్రీకృష్ణ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా తన సేవలు అందిస్తున్న డాక్టర్ రోష్ని గుండపనేని గారితో మన స్టూడియోలో ఉన్నాం. ప్రముఖ స్త్రీ ప్రసూతి గర్భకోశ వ్యాధి నిపుణురాలు మరియు ఇన్ఛార్జ్ ఇన్ఫెర్టిలిటీ సూపర్ స్పెషాలిటీ కోర్సులో ఇండియాలోనే 8వ వ్యక్తిగా, అలాగే కోస్తాంధ్రలో మొట్టమొదటి వ్యక్తిగా తన వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ రోష్ని గుండపనేని గారితో మన షోలో ఉన్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, మహిళలందరూ ఇదే చక్కటి అవకాశం. ఇంత గొప్ప డాక్టర్ గారు మన స్టూడియోలో ఉండడం మన అదృష్టం. మీకు ఎలాంటి స్త్రీ సమస్యలున్నా 9912288879 నంబర్ కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడి మహిళల్లో వచ్చే ఇన్ఫర్టిలిటీ సమస్యలపై మీ పరిష్కారాన్ని తెలుసుకోండి. సో వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఈరోజు మీరు మా స్టూడియోకి ఏలూరు నుంచి మా జంగారెడ్డిగూడెం ప్రజల కోసం వచ్చి వాళ్ళకున్న సందేహాలని, వాళ్ళకున్న డౌట్స్ ని, వాళ్ళకి ఏమైతే ఈ ఇన్ఫర్టిలిటీ మీద ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి కోసం మాకు అవగాహన తెలపడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. అలాగే వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో చూస్తున్నారు కదా, నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, మీ అందరి కోసం మాట్లాడుతూ ఉంటాను. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే 9912288879 నంబర్ కి కాల్ చేసి మహిళల్లో ఏవైనా సమస్యలు ఉంటే డైరెక్ట్ గా మాట్లాడి తెలుసుకోండి. మేడం, మీరు యాక్చువల్ గా ఇన్ఫర్టిలిటీ మీద ఒక స్పెషల్ కోర్స్ చేశారు. దానిలో నేను ఆల్రెడీ చెప్పాను, అసలు ఇండియాలోనే 8% అంటే మాకు చాలా అదృష్టం మ్యామ్. ఈ రోజు మీరు మా స్టూడియోలో ఉన్నాం. అలాగే మన గోదావరి జిల్లాలో మొట్టమొదటి డాక్టర్ గా మీరు ఉన్నారు. సో థ్యాంక్ యూ అండి. ప్లెజర్ ఇస్ ఆల్ మై. థ్యాంక్ యూ మ్యామ్. సో అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి మేడం? ఇన్ఫర్టిలిటీ అనేది ఆడవారి వయసు ప్రకారం 2 టైప్స్గా డివైడ్ చేయబడింది. ఆడవారి వయసు కనుక 35 సంవత్సరాల కంటే పైబడితే ఒక కపుల్ ఒక 6 months పాటు రెగ్యులర్గా ప్రెగ్నెన్సీకి ప్రయత్నించినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వాళ్ళని ఇన్ఫర్టైల్ కపుల్ అంటాము. అదే ఆడవారి వయసు కనుక 35 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వారిలో ఒక కపుల్ ఒక 1 year పాటు ప్రెగ్నెన్సీ కోసం రెగ్యులర్గా ప్రయత్నించినా కూడా వారికి ప్రెగ్నెన్సీ రాకపోతే వారిని ఇన్ఫర్టైల్ కపుల్ అని అంటాం. అంటే ఈ ఇన్ఫర్టిలిటీ రావడానికి ఆడవాళ్ళల్లో రీజన్స్ ఏమై ఉండొచ్చు మ్యామ్? ఆడవారిలో రీజన్స్ వచ్చేసి ట్యూబల్ ఫ్యాక్టర్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది. ఎందుకంటే అదే మేజర్ ప్రాబ్లమ్ని కాజ్ చేస్తుంది. ట్యూబ్స్ క్లోజ్ అయిపోవడం కానీ, లేదా ట్యూబ్ సర్జరీ అవడం కానీ, లేదా పాస్ట్లో అంటే అంతకుముందు అపెండిక్స్ సర్జరీ అవడం కానీ, ఇట్లా ఏదన్నా, లేదా పెరిటోనియల్ డిసీజెస్ అంటే ఎండోమెట్రియోసిస్ లాంటి డిసీజెస్ రావడం కానీ, లేదా ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ రావడం కానీ ఇట్లా జరిగితే ఒక 100% ఆడవారిలో, అంటే ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న ఒక 100 ఆడవారిలో ఈ ట్యూబల్ ఫ్యాక్టరే అరౌండ్ 45 to 55% దాకా ఉంటుందండి. ఇది కాకుండా అండాశయం నుంచి అండాలు రెగ్యులర్గా విడుదల అవ్వకపోవడం అరౌండ్ 15 to 20% దాకా ఇన్ఫర్టిలిటీని కాజ్ చేస్తుంది. అలాగే గర్భసంచి ముఖద్వారం, గర్భాశయం ముఖద్వారం ఏదైతే ఉంటుందో అది ముడుచుకుపోవడం కానీ, లేదా పాస్ట్లో ఏమన్నా దానికి సర్జరీస్ అవడం కానీ జరిగితే అది క్లోజ్ అయిపోయి అసలు స్పర్మ్ లోపలికి వెళ్ళే అవకాశమే ఉండకపోవచ్చు. అండ్ ఇది కాకుండా యాంటీ స్పర్మ్ యాంటీబాడీస్, అంటే స్పర్మ్ని ఆడవారి శరీరంలో స్పర్మ్
వెళ్ళిన తర్వాత ఆడవారి సెల్స్ ఆ స్పర్మ్స్ ని చంపేయడం, దాన్ని యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ అంటాం. అవి ఆడవారిలో ఎక్కువగా ఉండడం, లేదా గర్భాశయం లైనింగ్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా గ్రో అవ్వకపోవడం, అండ్ గర్భాశయంలోనే కణితలు గడ్డలు రావడం, అండాశయంలో పీసీఓడి సమస్య, ఎండోమెట్రియోసిస్ సమస్య ఉండడం, ఇట్లా సెవరల్ రీజన్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుంది. గర్భాశయం ముఖద్వారంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అరౌండ్ 5 to 10% దాకా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఛాన్స్ ఉండొచ్చు. అలాగే గర్భాశయం లైనింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అరౌండ్ 10 to 15% దాకా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఛాన్స్ ఉండొచ్చు. అలాగే గర్భాశయంలో గడ్డలు కణితలు ఇలా ఏమన్నా ఉంటే 18 to 20% దాకా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి, ఇన్ఫెర్టిలిటీ ఉండడానికి ఒక కపుల్కి ఓన్లీ ఆడవాళ్లే కారణం అవుతారా మేడం? లేదండి, ఖచ్చితంగా కాదు, మగవారు కూడా కారణం అవుతారు. ఇప్పుడు ఒక 100 మెంబర్స్ 100 కపుల్స్ని తీసుకుంటే ఒక 50% ఆడవారిలో సమస్య ఉంటుంది, ఒక 40% మగవారిలో సమస్య ఉంటుంది. అండ్ ఆ 5 to 10% అనేది అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాం, అంటే వారిలో ఏదైనా ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అవడం వల్ల కూడా ప్రెగ్నెన్సీస్ రాకపోవచ్చు. మగవారిలో సమస్యలు వచ్చేసి ప్రీ టెస్టిక్యులర్, అంటే బ్రెయిన్లో ప్రొడ్యూస్ అవ్వాల్సిన హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం, లేదా పాస్ట్లో మగవారికి ఏమన్నా బ్రెయిన్ ట్యూమర్స్ రావడం వల్ల వాటికి కీమోథెరపీ, రేడియేషన్ ఇట్లా ఏమన్నా చేయించుకోవడం వల్ల సరైన హార్మోన్స్ అనేది రిలీజ్ అవ్వకపోవడం, లేదా డ్రగ్స్ వాడడం, అంటే కొన్ని డ్రగ్స్ వల్ల ఏమవుతుందంటే రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వవు, దానివల్ల అయినా కావచ్చు. లేదా ట్యూమర్స్ ఉండడం, బ్రెయిన్లో ట్యూమర్స్ ఉండడం. అండ్ ఇవి కాకుండా హైపర్ ప్రొలాక్టినిమియా, అంటే ఒక హార్మోన్ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఓవర్గా ప్రొడ్యూస్ అవ్వడం, ఇట్లాంటివి ఉండడం వల్ల బ్రెయిన్లో ఫంక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల, హార్మోన్ రిలీజ్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా వారికి సెమెన్ కౌంట్ అనేది, స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. అలాగే టెస్టిక్యులర్ కాజెస్ అంటే వరిబీజంలో ప్రాబ్లం ఉండడం. ఆ వరిబీజం ప్రాబ్లమ్స్ ఏమిటి అంటే ఏదర్ పాస్ట్లో వరిబీజంకి ఏమన్నా ఇంజురీ అవ్వడం, వరిబీజం చుట్టూ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, వాటికి ఏమన్నా వాపు ఉన్నా కూడా వాటిని వారికోసీల్ అంటాము. ఆ వారికోసీల్ వల్ల కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది, అసలు స్పర్మ్ ఉత్పత్తే తగ్గిపోతుంది వారికోసీల్ ఉండడం వల్ల. అండ్ ఇది కాకుండా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండడం, అంటే ట్యూబర్క్యులోసిస్ కానీ, గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండడం, మైకోబాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇలా సెవరల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా స్పర్మ్ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. అండ్ వరిబీజం ఏదైనా ఇంజురీ అయితే బ్లడ్ టెస్టిస్ బ్యారియర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బ్లడ్ టెస్టిస్ బ్యారియర్ అనేది డిస్టర్బ్ అవడం వల్ల స్పర్మ్స్ ఎక్స్టర్నల్, అంటే బ్లడ్ ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల వాటికి యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఆ యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ అనేది స్పర్మ్ ఉత్పత్తిని ఆపేస్తాయి, ఆర్ స్పర్మ్ గ్రో అవ్వడానికి కూడా హెల్ప్ అవ్వవు. అండ్ ఇవి కాకుండా కంజెనేటల్గా ఏమన్నా వైక్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ కానీ, లేదా క్లైనిఫెల్టర్ సిండ్రోమ్ కానీ ఇట్లా ఉన్నా కూడా స్పర్మ్ ఉత్పత్తి అనేది జరగదు. నెక్స్ట్ పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్. ఇప్పుడు స్పర్మ్ ఫామ్ అయిన తర్వాత స్పర్మ్ అనేది ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఆ ట్రావెల్ అనేది ఒక ఇజాక్యులేటరీ డక్ట్లో జరుగుతుంది. సో అలా పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్లో ఇజాక్యులేటరీ డక్ట్ ఏదన్నా అబ్స్ట్రక్షన్ ఉన్నా, లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల ఇజాక్యులేటరీ డక్ట్ కంప్లీట్లీ క్లోజ్ అయిపోయినా, ఒక్కోసారి స్పర్మ్ మూమెంటే సరిగ్గా ఉండదు, ఇమ్మొటైల్ సీరియా సిండ్రోమ్ అంటాం. ఇలా ఏమన్నా ఉన్నా కూడా మగవారిలో స్పర్మ్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు అండ్ సరిగ్గా ట్రావెల్ కూడా అవ్వదు. కొంతమందికి ఏంటంటే డయాబెటీస్ ఉండడం వల్ల రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటాం. ఇప్పుడు స్పర్మ్ అనేది ఫార్వర్డ్ మూవ్మెంట్లో వెళ్తుంది, దాన్ని యాంటీగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటాం. రెట్రోగ్రేడ్ అంటే ఫార్వర్డ్గా మూవ్ అవ్వాల్సిన స్పర్మ్ బ్యాక్వర్డ్గా మూవ్ అయ్యి ఎప్పుడైతే యూరినరీ బ్లాడర్లోకి వెళ్తుందో దాన్ని రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటాం. అట్లా ఉన్నా కూడా స్పర్మ్ కౌంట్ నిల్ అని వస్తుంది సెమెన్ అనాలిసిస్లో. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ అండి మేల్ ఇన్ఫర్టిలిటీకి. థ్యాంక్ యూ మేడం. అంటే యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం తగ్గి ఉండొచ్చు. ఇదివరకు కాలంలో ఎప్పుడైనా ఒక కపుల్కి పిల్లలు లేరు అంటే ఆబ్వియస్గా అది ఫీమేల్నే బ్లేమ్ చేసే కల్చర్ ఉండేది.
సో చాలా మంది తెలియదు అనమాట, మగవారిలో కూడా ఇన్ఫెర్టిలిటీ ఉంటది. Yeah. అంటే ఇంకా బేసిక్ గా ఇంకా ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆవిడనే Yeah. ప్రాబ్లం అని ఖచ్చితంగా చెప్పి. అవును ఆ సార్ట్ ఆఫ్ ఇదైతే ఉంది అవును ఇంకా. మేడం. సో అందుకనే మీరు చెప్పడం వల్ల ఈ రోజు చాలా మంది తెలిసి ఉంటది. సో పిల్లలు పుట్టకపోవడానికి ఇన్ఫెర్టిలిటీకి కారణం ఓన్లీ ఆడవాళ్లే కాదండి, మగవారిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేడం గారు చెప్పినట్టుగా 50% ఇద్దరిలోనూ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మేడం, నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఓకే, అందరికీ కొంచెం తెలిసిన సబ్జెక్ట్ మ్యామ్. దానిలోనే చాలా ట్రీట్మెంట్స్ కూడా అందరూ చూస్తున్నాము, అంటే ఐవీఎఫ్ అంటున్నాము, ఇంకోటి. సో దీనిలో ఐయుఐ అనే ఒక ట్రీట్మెంట్ కూడా ఉంది అని మాకు తెలిసింది. అసలు ఐయుఐ అంటే ఏంటి మేడం, దానికి ఏం చేస్తారు? ఐయుఐ అంటే ఏంటి అంటే మగవారి వీర్యకణాలని తీసుకుని వాటిని ప్రాసెస్ చేసి ఆడవారి గర్భాశయం లోపలికి ఇంజెక్ట్ చేయడం. ఐయుఐ ఫుల్ ఫామ్ ఇంట్రాఇట్రైన్ ఇన్సెమినేషన్. సో అలా గర్భాశయం లోపలికి మనం ఎప్పుడైతే ఇన్సెమినేట్ చేస్తామో, ఇంజెక్ట్ చేస్తామో, ఆ స్పర్మ్స్ న్యాచురల్గా వాటి పద్ధతిలో అవి వెళ్ళి ఫర్టిలైజ్ చేస్తాయి. ఇది యూజువల్గా ఎవరిలో చేస్తామంటే ఆడవారిలో గనక అండాశయం నుంచి అండం టైంకి విడుదల అవ్వట్లేదు అన్న, అంటే వారికి ఫాలిక్యులర్ స్టడీ రెగ్యులర్గా చేసుకుంటూ కరెక్ట్గా రిలీజ్ అయ్యే టైంకి మనం ఐయుఐ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉన్న ఆడవారిలో కూడా ఐయుఐ సజెస్ట్ చేస్తాము. ఇవి కాకుండా యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ అని చెప్పాను కదా ఇందాక. ఇన్ కేస్ యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ని మనం సర్విక్స్ దగ్గర ఉన్నాయి అని సస్పెక్ట్ చేస్తుంటే వారికి ఖచ్చితంగా ఈ ఐయుఐ ప్రాసెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇవి కాకుండా మగవారిలో అయితే ఎప్పుడైతే స్పర్మ్ కౌంట్ The menstrual cycle of fertile women usually lasts about a month. During this time, and under the influence of the body's own natural hormones, a tiny sac within the ovary containing an egg grows to about the size of a grape. At a point midway in the cycle, this egg is released from the ovary and ovulation occurs. Ovulation is also regulated by hormones. The egg, which from this moment on is ready for fertilization, then passes into the uterine tubes to await the arrival అలాగే of ఇప్పుడు fertile. ఐవీఎఫ్ అని కూడా ఒక ట్రీట్మెంట్ ఉంది మేడం. సో అంటే మేము వినడం తప్ప మాకు దానికోసం తెలీదు. సో ఐవీఎఫ్ కి ఐయుఐకి, అంటే ఇప్పుడు మీరు ఐయుఐ కోసం చెప్పారు మేడం. సో అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి మేడం? ఐయుఐ అంటే ఆడవారి బాడీలోనే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. న్యాచురల్గా ఎలా జరుగుతుందో అలా జరుగుతూ ఉంటుంది. అదే ఐవీఎఫ్ అంటే ఆడవారికి డేట్ వచ్చిన సెకండ్ డే నుంచి డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి. అట్లా ఒక 10 days or 12 days వాళ్ళ ఎగ్ రెస్పాన్స్ని బట్టి, గ్రోత్ రెస్పాన్స్ని బట్టి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము. అలా ఇచ్చిన తర్వాత ఫైనల్ మెచ్యూరిటీ ఇంజెక్షన్, ట్రిగ్గర్ అంటాం, ఓవ్యులేషన్ ట్రిగ్గర్, అది ఇచ్చి ఒక 36 hours, ఆ ట్రిగ్గర్ ఇచ్చిన 36 hoursకి వారికి మత్తిచ్చి ఎగ్స్ తీస్తాం. అట్లా ఎగ్స్ తీసిన తర్వాత ఒక డిష్లో ఒక ఎగ్ పెట్టి దాని చుట్టూ ఒక 50,000 to 1 lakh స్పర్మ్స్ వేసి దాన్ని ఒక 24 hours ఇంక్యుబేషన్కి వదిలేస్తాం. సో అట్లా 24 hours ఇంక్యుబేషన్కి వదిలేసినప్పుడు అది ఒక్క ఎగ్ లోపలికి ఎన్ని స్పర్మ్స్ వెళ్తాయి అనేది మనం గ్యారంటీ ఇవ్వలేము. సో ఐవీఎఫ్ కంటే కూడా నెక్స్ట్ ప్రొసీజర్ ఐసిఎస్ఐ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. ఐవీఎఫ్ కూడా చేయొచ్చు, బట్ ఎంబ్రియో జెనెటిక్ పొటెన్షియల్ అనేది, ఎంబ్రియో ఎన్యూప్లాయిడ్ ఉందా, యూప్లాయిడ్ ఉందా, లేదా ట్రైప్లాయిడ్ ఉందా అనేది, అంటే 3 sperms వెళ్ళాయా, 2 sperms వెళ్ళాయా ఎగ్ లోపలికి అనేది మనం జడ్జ్ చేయలేం ఎగ్ని చూసి. సో దానికంటే కూడా ఐవీఎఫ్ కంటే కూడా ఐసిఎస్ఐ బెటర్ ఆప్షన్. మేడం, ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఐయుఐ ఐవీఎఫ్ కాకుండా నేను ఇంకో కొత్త పదం విన్నాను, ఐసిఎస్ఐ అని. దీనికోసం కూడా మాకు తెలియదు మేడం. సో మీరు ఐసిఎస్ఐ అంటే ఏంటో కూడా మా కోసం చెప్పాలి మేడం. ఐసిఎస్ఐ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఇది సేమ్ ఇందాక నేను చెప్పినట్టు ఐవీఎఫ్లో లానే ఆడవారికి మత్తిచ్చి ఎగ్స్ తీస్తాము. ఎగ్స్ తీసిన తర్వాత మగవారి స్పర్మ్స్ని కలెక్ట్ చేసుకుని ఆ స్పర్మ్స్లో ది బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి ఆడవారి ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేసి ఎంబ్రియోస్ ఫామ్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఐవీఎఫ్లో ఒక ఎగ్ లోపలికి ఎన్ని స్పర్మ్స్ వెళ్తాయి అనేది మనం జడ్జ్ చేయలేము. అదే ఐసిఎస్ఐ అనుకోండి, ఒక ఎగ్ లోపలికి మనమే స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి అది ఖచ్చితంగా యూప్లాయిడ్ ఎంబ్రియో అని అయితే చెప్పొచ్చు.
ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మేడం, అసలు ఇన్ఫర్టిలిటీ అనేది ఉంది, ఒక కపుల్కి ఇన్ఫర్టిలిటీ ఉంది, వాళ్ళు దాన్ని ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి మ్యామ్? మేము అంటే వాళ్ళు చాలా మంది ఇంకా కన్సీవ్ అట్లా అని వెయిట్ చేస్తారు తప్ప, కొంతమంది ఇది ఇన్ఫర్టిలిటీ అయి ఉండొచ్చు అని తెలుసుకోవడానికి డయాగ్నోస్టిక్ అంటే టెస్ట్లు ఏం చేయించుకుంటే ఇది ఇన్ఫర్టిలిటీ రీజన్ తెలుస్తుంది మ్యామ్? టెస్ట్ అంటేనండి ఇన్వెస్టిగేషన్స్లో మెయిన్గా హిస్టరీ అండి. వాళ్ళ పెళ్ళైన మ్యారిటల్ ఏజ్ ఎన్ని ఇయర్స్ అయింది, మ్యారేజ్ అయ్యి అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్టు ఆడవారి వయసు కనుక 35 కంటే తక్కువ ఉండి పెళ్ళయి ఒక 1-2 ఇయర్స్ అయింది అంటే వాళ్ళు న్యాచురల్గా ట్రై చేయొచ్చు, ప్రొవైడెడ్ అన్ని నార్మల్ ఉంటే. అలాగే మగవారి వయసు 40 ఇయర్స్ లోపు ఉంటే సరిపోతుంది, 35-40 లోపు, దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. అండ్ పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళది మేనరికం పెళ్ళా లేదా అవుట్ సైడ్ మ్యాచ్ అనేది కూడా అడుగుతాం. ఎందుకంటే ఒక్కొక్కసారి మేనరికం పెళ్ళిళ్ళలో మనకి ఇన్ఫర్టిలిటీ రిస్క్ అనేది ఉంటుంది, అబార్షన్స్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది కాకుండా ఆడవారి మెన్స్ట్రల్ హిస్టరీ, సైకిల్స్ రెగ్యులర్గా వస్తున్నాయా లేదా, నార్మల్ సైకిల్ లెంగ్త్ అరౌండ్ 21-35 డేస్ అండి. సో ఈ 21-35 డేస్కి సైకిల్ వస్తుందా లేదా, ఆర్ బియాండ్ దట్ అంటే 40 days to 60 days ఆ టైంలో సైకిల్ వస్తుందంటే అది ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటాము. అండ్ మెడికల్ హిస్టరీ, ఏమన్నా థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదా ఏదైనా దేనికైనా మెడిసిన్స్ వాడుతున్నారా అనేది కూడా చెక్ చేస్తాము. అలాగే సర్జికల్ హిస్టరీ, పాస్ట్లో ఏదన్నా సర్జరీస్ అయ్యాయా అనేది కూడా కనుక్కుంటాము. అండ్ ఇవి కాకుండా ట్రీట్మెంట్, ఇంతకు ముందు ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకున్నారా, లేదా ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ ఫ్యామిలీలో ఏదన్నా బర్త్ డిఫెక్ట్స్ ఉన్నాయా, ఏమన్నా అవయవలోపాలు ఉన్నాయా, లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా పిల్లలు తక్కువ తెలివితో పుట్టారా, లేదా ఫ్యామిలీలోనే ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఉందా అనేది కూడా అడుగుతాం. అలాగే ఆక్యుపేషనల్ హిస్టరీ, ఆడవారు కానీ మగవారు కానీ ఈ మధ్య ఫార్మింగ్కి వెళ్ళడం, పెస్టిసైడ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ పెస్టిసైడ్స్కి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్ అనేది ఉంటుంది. అలాగే డ్రై క్లీనింగ్ ఇండస్ట్రీలో కానీ క్లాతింగ్ ఇండస్ట్రీలో కానీ పనిచేసే వాళ్ళకు కూడా ట్రైక్లోరో ఇథైలిన్ అని కానీ ఇథిలిన్ ఆక్సైడ్ ఇట్లాంటి సాల్వెంట్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఇన్ఫర్టిలిటీ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది కాకుండా ఆడవారిలో స్కాన్ చేసి చూస్తాము, స్కాన్ చేసి గర్భాశయం ఎలా ఉంది, అండాశయంలో అండాల సంఖ్య ఎలా ఉంది అనేది టెస్ట్ చేస్తాము. అండ్ మగవారిలో కూడా సెమెన్ కౌంట్ ఎలా ఉంది అనేది చూస్తాము, స్పర్మ్ కౌంట్. ఓకే మేడం, ఇప్పుడు మన కోసం ఒక కాలర్ అయితే లైన్ లో ఉన్నారు. హలో 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 హలో, వినిపిస్తుందండి? ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జంగారెడ్డిగూడెం. మీ పేరు? రవి గారు, అంటే మీరే మాట్లాడతారా? సో ఓకే, మీకు టాపిక్ అర్థమైంది కదా. ఇన్ఫర్టిలిటీ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి డాక్టర్ గారితో. సో ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే, ఓకే. మీ వయసు ఎంత అండి? మీ వైఫ్ వయసు ఎంత అండి? ఓకే, స్కానింగ్ వీర్యకణాల పరీక్ష అన్నీ అయ్యాయా అండి? ఓకే, ఏంటంటేనండి ఇప్పుడు యూజువల్గా ప్రెగ్నెన్సీ వితిన్ 2 yearsలో ఒక అరౌండ్ 90 members వరకు వస్తుందండి. ఆ 5-10% వాళ్ళకి ఏంటంటే మైనర్ ఇష్యూస్ వల్ల రాకపోవచ్చు. మీరు వెంటనే ఫర్టిలిటీ కన్సల్టెంట్ని మీరు కన్సల్ట్ చేస్తే మీకు యూజ్ ఉంటుందండి. అంటే తగిన ఇన్వెస్టిగేషన్స్ అవి చేయాలి కదా. మీ వైఫ్కి స్కానింగ్ చేయాల్సి ఉంటుంది, మీకు కూడా సెమెన్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఇవి రెండు చూసి మీకు తగిన ట్రీట్మెంట్ ఏంటనేది చెప్తామండి. సో థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ రవి గారు. విన్నారు కదా, అంటే ఎప్పుడైనా సమస్య ఉంటది, బట్ దాన్ని మనం ముందు సార్ట్అవుట్ చేయాలంటే ఫస్ట్ కొన్ని టెస్ట్లు అయితే చేయించుకోవాలి.
సో డాక్టర్ గారు చెప్పినట్టుగా టెస్ట్లు అయితే చేయించుకోండి. అలాగే ఒకవేళ ఇప్పుడు మన షోలో ఉన్న డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలి అనుకుంటే ప్రతి లక్షవారం మన జంగారెడ్డిగూడెం జాబిల్లి హాస్పిటల్లో అందుబాటులో ఉంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. లక్షవారం కాకుండా మిగిలిన రోజులు ఎప్పుడైనా మేడం ఈ డాక్టర్ గారు కన్సల్టేషన్ కావాలి అనుకుంటే ఏలూరు శ్రీకృష్ణ ఫెర్టిలిటీ సెంటర్ లో మేడం సేవలు అందిస్తున్నారు అనమాట. మీరు ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అయ్యి మేడం చెప్పినట్టుగా టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకోండి. ఖచ్చితంగా మీకు మంచి పరిష్కారం అయితే దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ రవి గారు. సో కాలర్ కూడా మంచి డౌట్ అయితే అడిగారు మ్యామ్. సో అది కూడా ఇప్పుడు మెయిన్ లీడింగ్ గా ఉంది మేడం. సో నేను నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తున్నాను. ఇప్పుడు బేసిక్ గా ఫెలోపియన్ ట్యూబ్స్ అని అంటాం మ్యామ్. అసలు ఫెలోపియన్ ట్యూబ్స్ లో బ్లాక్ ఉంది లేకపోతే కణితి ఉంది అట్లా చెప్తూ ఉంటారు మ్యామ్. దానికి రీజన్స్ ఒకవేళ అలా ఉంటే ఏదైనా అడ్డు ఉంటే ట్యూబ్స్ లో దానికి ఏం చేయాలి మేడం మనం? షూర్. ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండి. ఎందుకంటే మగవారి స్పర్మ్ ఫెలోపియన్ ట్యూబ్లోనే అండాశయం నుంచి విడుదలైన అండంతో మీట్ అవుతుంది. అలా మీట్ అయ్యి ఎంబ్రియో అనేది ఫెలోపియన్ ట్యూబ్లోనే ఫామ్ అవుతుంది. అట్లా ఫామ్ అయిన ఎంబ్రియో గర్భాశయం లోపలికి వచ్చి గర్భాశయం లైనింగ్కి అటాచ్ అవుతుంది. సో ఫెలోపియన్ ట్యూబ్లో ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటే పాస్ట్ హిస్టరీ లైక్ ఏమన్నా ట్యూబర్క్యులోసిస్ ఆ ఇన్ఫెక్షన్ ఉన్నా లేదా క్లెమీడియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఇలా రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటే ట్యూబ్స్ అనేది బ్లాక్ అవుతాయి. అలా కాకుండా కొంతమందికి మ్యూకస్ చిన్న చిన్న మ్యూకస్ వల్ల లేదా చిన్న పాలిప్స్ వల్ల కూడా బ్లాక్ అవుతూ ఉంటుంది. అట్లా మ్యూకస్ వల్ల బ్లాక్ అయ్యే ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి 60% దాకా వాటిని క్యూర్ చేసేయచ్చు, ఏం కాదు. మ్యాక్సిమం హెచ్ఎస్జి అని కానీ లేదా లాప్రోస్కోపీ అని కానీ ఏదో ఒక ప్రొసీజర్ చేస్తాము. అది ప్రాక్సిమల్ ట్యూబల్ బ్లాకేజ్ దగ్గర. అలాగే డిజిటల్ ట్యూబల్ బ్లాకేజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా క్లెమీడియల్ యాంటీబాడీ టెస్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డిజిటల్ ట్యూబల్ బ్లాక్ ఆర్ ఇట్లా ఉన్నప్పుడు లేదా ఫింబ్రియల్ ఫైమోసిస్ అంటాం, అంటే ఫింబ్రియా దగ్గర ఉండే ఓపెనింగ్ అనేది క్లోజ్ అయిపోవడం. ఈ రెండు ఉన్నప్పుడు మాత్రం ఈ క్లెమీడియల్ యాంటీబాడీ టెస్టింగ్ చేసి లాప్రోస్కోపీ చేసి అసలు జెన్యూన్ బ్లాకా లేదా దాన్ని ఏమన్నా కొద్దిగా కట్ చేస్తే అది ఓపెన్ అవుతుందా అనేది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాక్సిమల్ ట్యూబల్ బ్లాక్ అయితే మనం హిస్ట్రోస్కోపీ ద్వారా ప్రాక్సిమల్ ట్యూబల్ ఎండ్ క్యాన్యులేషన్ అంటాం, అంటే ఆ బ్లాక్ని మనం ఓపెన్ చేయొచ్చు ప్రాక్సిమల్ ట్యూబ్ అయితే. డిజిటల్ ట్యూబ్ అయితే ఓపెన్ చేయగలమా లేదా అనేది లాప్రోస్కోపీలో టెస్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ లాప్రోస్కోపీకి వెళ్ళడానికి ముందే బేసిక్ ఇన్వెస్టిగేషన్ అనేది చేయొచ్చు. ఏదో హిస్ట్రోసాల్పింగోగ్రామ్ కానీ హెచ్ఎస్జి అని కానీ లేదా సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ ఎస్ఐఎస్ అంటాం, అది కానీ ఈ రెండిట్లో ఏదైనా చేసుకుని ఈ రెండిట్లో కనుక ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి పేటెంట్ ఉన్నాయి అంటే లాప్రోస్కోపీ అవసరం లేదు. ఈ రెండిట్లో కనుక ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయంటే అప్పుడు లాప్రోస్కోపీకి వెళ్ళాలి. థ్యాంక్ యూ మేడం. సో మేడం ఇప్పుడు ఇంకొక లీడింగ్ అంటే చూస్తున్న ప్రాబ్లమ్స్ లో ఓకే నా క్వశ్చన్ తర్వాత అడుగుతాను మేడం. మన కోసం ఇంకొక కాలర్ అయితే లైన్ లోకి వచ్చారు. సో హలో హలో మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? రాణి అండి నా పేరు. రాణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జంగారెడ్డిగూడెం నుంచి. సో మీ సమస్యని డాక్టర్ గారితో చెప్పండి. చెప్పండి, మాట్లాడుతున్నారు. హలో హలో చెప్పండి అమ్మా. కళ్ళ కింద మచ్చలు టైప్ వచ్చినాయి మేడం, మంగు మచ్చలు అని అంటున్నారు. ఎక్కడమ్మా? కళ్ళ కింద అంటున్నారా? కళ్ళకి. రాణి గారు ఈ రోజు మనం అంటే ఓన్లీ మహిళల్లో వచ్చే ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేని వాళ్ళ కోసం మాత్రమే మాట్లాడుకుంటున్నాము. సో అలాంటి సమస్య లేదన్నా మచ్చలు హిమోగ్లోబిన్ టెస్ట్ ఒకసారి చేయించుకోండి అమ్మా. హిమోగ్లోబిన్ ఏమన్నా తక్కువ ఉన్నా లేదా మీకు ఏమన్నా స్పెక్స్ ఉన్నాయా, సైట్ ఉందా? కొంచెం తలనొప్పి అలా ఉంటుంది, సైట్ ఉందండి లైట్ గా. ఓకే, ఒకసారి సైట్ కూడా టెస్ట్ చేయించుకోండి అండ్ హిమోగ్లోబిన్ టెస్ట్ కూడా ఒకసారి చేయించుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మన టాపిక్ లోకి వచ్చేస్తున్నాను మ్యామ్. సో అదే ఇప్పుడు
ఈ ఇన్ఫర్టిలిటీలో మెయిన్ గా వినేది పీసీఓడి మేడం. అసలు ఏజ్ తో సంబంధం లేకుండా ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుందో కూడా అసలు తెలియకోకుండా లీడింగ్ లో ఉన్నది ఏంటి అంటే పీసీఓడి. ప్రతి ఒక్కళ్ళకి ఈ పీసీఓడి అనేది ఒక కామన్ ప్రాబ్లం అయిపోయింది మేడం. అసలు ఈ పీసీఓడి అంటే ఏంటి మేడం? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాము. ఇదేంటంటే బేసికల్లీ ఆడవారిలో రెగ్యులర్ సైకిల్స్ రాకపోవడం, అంటే ఇందాక చెప్పినట్టు 21 to 35 డేస్ మధ్యలో కనుక వారికి పీరియడ్స్ కరెక్ట్గా రాకపోయినా, లేదా ఆడవారిలో కొన్ని ఏరియాస్ ఉంటాయి బాడీలో, ఒక అరౌండ్ 11 ఆండ్రోజన్ సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి. ఆండ్రోజన్ అంటే అదొక హార్మోన్, దానివల్ల ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది ఆ 11 సెన్సిటివ్ ఏరియాస్లో. అట్లా ఏమన్నా ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉన్నా, లేదా అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఓవరీస్లో పీసీఓడి పిక్చర్ ఉన్న వారిని పీసీఓడి పేషెంట్ అని అంటాము. సో ఈ 3 ఫీచర్స్లో 2 ఫీచర్స్ ఉంటే ఖచ్చితంగా వారికి ఆ డయాగ్నోసిస్ అని చెప్తాము. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఇంట్లోనే నేను ఇందాక చెప్పినట్టు ఆ 11 ఆండ్రోజన్ సెన్సిటివ్ ఏరియాస్లో కనుక హెయిర్ గ్రోత్ ఉన్నా, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా పేషెంట్కే అర్థమవుతుంది నాకేదో పీసీఓడి ప్రాబ్లం ఉంది అని. అండ్ ఇది మోస్ట్లీ బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ కనుక 25 kg/m² కంటే ఎక్కువ ఉంటే వారిలో ఎక్కువగా కనిపిస్తుంది పీసీఓడి సమస్య. అలాగే థైరాయిడ్, హైపోథైరాయిడిజం ఉన్న వారిలో 70% హైపోథైరాయిడిజం ఉన్న వారిలో పీసీఓడి సమస్య అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ డయాబెటీస్ ఆర్ ఇంపైర్డ్ గ్లూకోజ్ ఉన్న వాళ్ళలో పీసీఓడి సమస్య అనేది 25 to 40% దాకా కనిపిస్తుంది. సో ఈ పీసీఓడి సమస్యని ఎదుర్కోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. బాడీ మాస్ ఇండెక్స్ కనుక <25 kg/m² ఉంటే రెగ్యులర్ కొద్దిగా మైల్డ్ ఫిజికల్ యాక్టివిటీ అది చేసుకుని ఒక 4 to 5 kgs వెయిట్ లాస్ అయితే సరిపోతుంది. అదే మరి బాడీ మాస్ ఇండెక్స్ కనుక 25 కంటే ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళ క్యాలరీ ఇంటేక్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. యూజువల్గా క్యాలరీ ఇంటేక్ అనేది 1800 నుంచి 2200 kg/m² తీసుకుంటారు ఆడవారు ఒక రోజుకి. సో ఆ క్యాలరీస్ కనుక 1000 క్యాలరీస్ తగ్గించి తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2200 తీసుకుంటుంటే రోజుకి 1200 తీసుకున్నారనుకోండి, ఒక 1 వీక్లో 1 kg వెయిట్ లాస్ అవుతారు. ప్రొవైడెడ్ ఖచ్చితంగా 5 days ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. 5 days 5 hours ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంటూ ఇలా క్యాలరీ తగ్గించుకుని తింటే వారు ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవుతారు. అట్లా వెయిట్ లాస్ అయినప్పుడు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతా సెట్ అయ్యి పీసీఓడి సమస్య అనేది తగ్గుతుంది. ఓకే మ్యామ్. ఇప్పుడు ఈ పీసీఓడితో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకా ఏదైనా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఈ రోజుల్లో టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది చాలా కామన్ అయిపోయింది మ్యామ్. ఇదివరకు ఎక్కడో ఒక చోట వినేవాళ్ళం, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 10 out of 100లో మనం చూస్తున్నాం మేడం టెస్ట్ ట్యూబ్ బేబీస్ అనేవి. సో ఇట్లా టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ చేయించుకోవడం అంటే 1-2 సార్లు ఎక్కువ సార్లు చేయించుకోవడం మంచిదే అంటారా మేడం? చేయించుకోవచ్చా? ఒకవేళ చేయించుకుంటే వాళ్ళలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి టెస్ట్ ట్యూబ్ బేబీస్? టెస్ట్ ట్యూబ్ బేబీ ఎక్కువ సార్లు చేయించుకోవడం వల్ల ప్రాబ్లం అంటూ ఏమి ఉండదండి. జస్ట్ ఓవర్ వెయిట్ అవుతారు అంతే. అది కూడా ఫిజికల్ యాక్టివిటీ ద్వారా క్యాలరీ ఇంటేక్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా చేయొచ్చు. బట్ ఎందుకు అన్నిసార్లు చేయించుకోవాల్సి వస్తుంది అనేది దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయించుకోవాలి. సో ప్రొవైడెడ్ ఆడవారి ప్రాబ్లమా మగవారి ప్రాబ్లమా అనేది చూసుకుని దాన్ని బట్టి సర్టెన్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, అవి చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడైతే ఇంకో కాలర్ మన కోసం లైన్ లో వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో 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 నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లక్కవరం నుంచి. మీ పేరు? మీ పేరు వినిపించలేదు. సుజాత గారు ఫ్రమ్ లక్కవరం. సో ఇప్పుడు మేడం గారితో మీరు స్త్రీ సమస్యల కోసం మాట్లాడడానికి కాల్ చేశారు కదా? అవును మేడం. సో ఓకే, మాట్లాడండి మేడం డాక్టర్ గారితో. హలో హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు సుజాత మేడం. చెప్పండి సుజాత గారు. మేడం నాకు 41 years మేడం నాకు. ఓకే. అయితే నాకు హెచ్బి వచ్చేసి 6 point ఉంది మేడం. ఓకే. అయితే నాకు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది మేడం, దేని వల్ల అంటారు మేడం? ఓవర్ బ్లీడింగ్ అవడం వల్ల హెచ్పి తగ్గిందమ్మా. మీకు ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేయించుకున్నారా? స్కానింగ్ కానీ
థైరాయిడ్ లేదు టెస్ట్ మేడం. కానీ ఏమైనా చేయించుకున్నారా? లేదు మేడం, అంటే నాకు 3 డెలివరీలు పడ్డాయి మేడం, డెలివరీ. ఓకే. డెలివరీలతో దానివల్ల కాదమ్మా. అప్పటి నేను ఉమ్, అప్పటి నుంచి నాకు కొంచెం హెచ్బి పాయింట్ తగ్గుతుందని చెప్పారు మేడం. ఓకే. మామూలుగా ఐరన్ ఇంజెక్షన్స్ కూడా ఎక్కించుకున్నాను మేడం. అయినప్పటికీ నాకు ఎప్పుడు చెక్ చేసినా 6 పాయింటే ఉంటుంది మేడం. లాస్ట్ ఎప్పుడు ఎక్కించుకున్నారమ్మా? లాస్ట్ వచ్చి ఒక 9 మంత్స్ అవుతుంది మేడం. ఓకే. ఎక్కించుకున్నాక మళ్ళీ టెస్ట్ ఏమైనా చేసుకున్నారా? లాస్ట్ ఎక్కించి 1 ఇయర్ అవుతుంది మేడం. చెక్ చేయించుకొని మాత్రం 6 మంత్స్ అవుతుంది మేడం. ఓకే. సో మీరు ఒకసారి గైనకాలజిస్ట్ని సంప్రదించాలమ్మా. స్కానింగ్ అది చేయాల్సి ఉంటుంది మీకు. గర్భాశయంలో ఏమన్నా కణితలు ఉన్నాయా, గడ్డలు ఉన్నాయా చెక్ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్లడ్ టెస్టులు కూడా, హార్మోన్ టెస్టులు చేయాల్సి ఉంటుంది, ఏమన్నా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా అనేది. అండ్ ఇవి కాకుండా కూడా ఒక్కోసారి నులిపురుగులు ఎక్కువగా ఉన్నా కూడా మీకు అలా బ్లడ్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. సో హిమోగ్లోబిన్ టెస్ట్ తక్కువ ఉంది అంటున్నారు కాబట్టి నులిపురుగులకి సంబంధించి కూడా టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో మీకు ఇంకా చక్కటి పరిష్కారం కావాలి అనుకుంటే మేడం అయితే డైరెక్ట్ గా కన్సల్ట్ అవ్వండి. సో ఇందాక మనం టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం మాట్లాడుకుంటున్నాం మేడం. అదే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అలా చేయించుకోవడం వల్ల బేబీస్ కి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా మ్యామ్? టెస్ట్ ట్యూబ్ బేబీస్కి ఏం ప్రాబ్లం ఉండదండి. ఇన్ఫాక్ట్ బేబీస్ ఇంకా ఇంటెలిజెంట్ గా పుడతారు, ఎందుకంటే స్పర్మ్ సెలెక్షన్ జరుగుతుంది కాబట్టి. అండ్ ఎగ్ కూడా మంచి ఎగ్సే పెడతాం, మంచి ఎంబ్రియోసే పెడతాం కాబట్టి ఐక్యూ లెవెల్స్ అనేది బాగుంటాయి ఐసిఎస్ఏ బేబీస్లో. ఓకే మ్యామ్, మీరు ఈ విషయం చెప్పడం వల్ల చాలా మందిలో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది కూడా ఒక ఇలా చేసుకోవడం కరెక్ట్ కాదు, ఈ బేబీస్ హెల్దీగా ఉండరు, లేకపోతే వాళ్ళ సర్వైవల్ రేట్ తక్కువ ఉంటది అనే ఒక అపోహ కూడా ఉంది మ్యామ్. ఇప్పుడు ఈ విషయంతో మాకు ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది ఆల్మోస్ట్. సో మేడం, ఈ ఐయుఐ ఈ టెస్ట్లో చెప్పారు కదా మేడం, ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయించుకుంటే అంటే 100% ఉంటుందా మ్యామ్, లేకపోతే అసలు సక్సెస్ రేట్ ఎంత ఉంటుందా అంటారు? ఏ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి అయినా కూడా అండి 100% సక్సెస్ రేట్ అనేది ఎక్కడా లేదు. ఐయుఐ చేయించుకుంటే ఒక 100 మెంబర్స్ ఐయుఐ ఒక 3 సైకిల్స్ కంటిన్యూస్గా చేయించుకుంటే 3 మంత్స్ అరౌండ్ 20 to 25 మెంబర్స్ మాత్రమే కన్సీవ్ అవుతారు, ప్రొవైడెడ్ అంతా నార్మల్గా ఉండాలి. అంటే సెమెన్ కౌంట్, స్పర్మ్ కౌంట్ నార్మల్గా ఉండాలి, అండాశయం నుంచి అండం కరెక్ట్గా విడుదల అవ్వాలి, ఫెలోపియన్ ట్యూబ్లో ఎలాంటి బ్లాక్ ఉండకూడదు, గర్భాశయం అంతా నార్మల్ ఉండాలి, ఏ కణితలు గడ్డలు ఉండకూడదు, గర్భాశయం లైనింగ్ కరెక్ట్గా గ్రో అవ్వాలి. ఇవన్నీ నార్మల్ ఉన్నా కూడా ఒక 100లో ఒక 20 to 25 మెంబర్స్ ఒక 3 సైకిల్స్ కంటిన్యూస్గా చేయించుకుంటే కన్సీవ్ అవుతారు. అలాగే ఐసిఎస్ఐలో కూడా ఫస్ట్ టైం ఐసిఎస్ఐలో బేబీస్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అరౌండ్ 35 to 40 మెంబర్స్ దాకా కన్సీవ్ అయిపోతారు. అండ్ ఇన్ కేస్ ఫస్ట్ టైం కన్సీవ్ అవ్వలేదు అంటే ఆడవారి గర్భాశయ లైనింగ్ని పరీక్ష చేస్తాము. అలాగే మగవారిలో ఏదన్నా స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉందా అనేది టెస్ట్ చేస్తాము. అండ్ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఒక్కోసారి అంటే యూజువల్గా ఐసిఎస్ఏ కంటే ముందే టెస్ట్ చేస్తాము, ప్రొవైడెడ్ ఇన్ కేస్ ఇంకా అదేం కరెక్ట్ అయిందా లేదా టెస్ట్ చేసుకుంటాము. టెస్ట్ చేసుకుని కరెక్ట్గా ఆడవారి ఎరా టెస్ట్ అంటున్నాను, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎరా టెస్ట్ చేస్తాము. సో దాని ప్రకారం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసి చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాలేదు వాళ్ళకి అంటే నెక్స్ట్ టైం ఎంబ్రియోస్ అనేవి జెనెటిక్ టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ ఎన్యూప్లాయిడీ కానీ, మోనోజెనిక్ డిజార్డర్స్ టెస్టింగ్ కానీ ఇవి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్ని టెస్టులు చేసినా కూడా వారు కన్సీవ్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా ఎంబ్రియో టెస్టింగ్ అనేది ఏదో ప్రాబ్లం ఉంది ఎంబ్రియోలో, సో దానివల్ల అది అతుక్కోవట్లేదు. దాన్ని టెస్ట్ చేసుకుని నార్మల్ యూప్లాయిడ్ ఎంబ్రియోస్, ఎలాంటి జన్యుపరమైన సమస్య లేని ఎంబ్రియోస్ వేసినా కూడా 75 to 80% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే మేడం, ఇప్పుడు కొంతమందిలో తరచుగా అంటే ఫ్రీక్వెంట్గా స్పాంటేనియస్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అసలు అలా స్పాంటేనియస్గా అబార్షన్స్ అయిపోవడానికి రీజన్స్ ఏమై ఉంటాయి మేడం? ఒకవేళ అలా అయిపోతున్నాయి అనుకుంటే దానికి ఏమైనా అలా స్పాంటేనియస్గా అబార్షన్స్ అవ్వకుండా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయంటారా? షూర్.
రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటామండి, ఇలా స్పాంటేనియస్ అబార్షన్స్ అయ్యే వాళ్ళని. సో ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ 2 స్టేజెస్లో అవుతుంది, ఫస్ట్ 3 months అండ్ ఆఫ్టర్ 3 months. సో ఫస్ట్ 3 monthsలో కనుక ఇలా కంటిన్యూస్గా అబార్షన్స్ అవుతున్నాయి అంటే, ఒకటి మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైమ్ 60 to 80% జెనెటిక్ అబ్నార్మాలిటీ వల్లే జరుగుతూ ఉంటుంది. బేబీలో ఏదైనా జన్యుపరమైన సమస్య ఉంటే తప్ప అది అంత తరచూ అవ్వదు. అలా జరిగినా కూడా ఒక 4-5 అబార్షన్స్ తర్వాత ఆ ఫ్యాక్టర్ వల్ల అబార్ట్ అవడం అనేది తగ్గిపోతుంది, అరౌండ్ 20%కి పడిపోతుంది. అండ్ ఇది కాకుండా ఇన్ఫెక్షన్స్, టార్చ్ ఇన్ఫెక్షన్ అంటాము, ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అబార్షన్స్ అవ్వచ్చు. అలాగే మదర్స్లో షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల లేదా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నా కూడా ఫస్ట్ 3 monthsలో అబార్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి. అండ్ ఇవి కాకుండా నెక్స్ట్ 3 months అంటే 4th, 5th, 6th monthలో అబార్షన్స్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైం గర్భాశయం లోపల ఏదన్నా గడ్డలున్నా లేదా పొర ఉన్నా లేదా గర్భాశయం ముఖద్వారం వీక్గా ఉన్నా, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం, అలా ఉన్నా కూడా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అండ్ మదర్స్లో ఇందాక చెప్పినట్టు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా లేదా షుగర్స్, ఎలివేటెడ్ బ్లడ్ షుగర్స్ ఉన్నా కూడా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి ప్లసెంటా ప్రీవియా అని అంటాము, ప్లసెంటా ప్రీవియా ఉన్న వారిలో ఒక్కోసారి స్పాంటేనియస్గా బ్లీడింగ్ అది స్టార్ట్ అయ్యి దట్ ఇట్ సెల్ఫ్ దానివల్ల కూడా కాంట్రాక్షన్స్ అనేది ట్రిగ్గర్ అయ్యి అబార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఈ వేరియస్ రీజన్స్కి ఏంటి అంటే, మెయిన్ గర్భాశయంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే హిస్ట్రోస్కోపీ సర్జరీ చేసి దాన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కూడా కరెక్ట్ చేసుకోవాలి. టార్చ్ ఇన్ఫెక్షన్ ఉంటే టార్చ్ ఇన్ఫెక్షన్కి టెస్ట్లు ఉన్నాయి, అవి టెస్ట్ చేసి దానికి కనుక పాజిటివ్ వస్తే ఆ టెస్ట్లో దానికి మెడిసిన్స్ ఉండి దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ జన్యుపరమైన సమస్య ఉంటే మాత్రం వారికి ICSI పద్ధతి చేయాల్సి ఉంటుంది. ICSI పద్ధతిలో ఎంబ్రియో టెస్టింగ్, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేసి ఆ ఎంబ్రియో నార్మల్ ఉందా, యూప్లాయిడా అన్యూప్లాయిడా అనేది చెక్ చేసుకుని యూప్లాయిడ్ ఎంబ్రియో వేయొచ్చు. అలాగే గర్భాశయం ముఖద్వారం కనుక వీక్గా ఉంటే ప్రెగ్నెన్సీ రావడానికి ముందే గర్భాశయం ముఖద్వారానికి స్టిచ్ వేసుకుని ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ స్టిచ్ అలానే ఉంచి డెలివరీ టైంలో ఆ స్టిచ్ రిమూవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. మన కోసం ఇప్పుడు ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 హలో, వినిపిస్తుందండి? మేడం వినిపిస్తుందండి. గుడ్ ఈవినింగ్ అండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చండి? ఓకే, మాట్లాడండి. ఫస్ట్ అయితే మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. ఓకే మేడం, నాది వేగవరం అండి, నా పేరు ప్రసన్న అండి. ఓకే ప్రసన్న గారు, సో ఓకే మేడంతో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే మేడం, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మా పాప ఏజ్ 18 years అండి. ఓకే. పాపకి ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయి. ఓకే. దానికోసం మేము అంటే ఇక్కడ డైరెక్ట్ గా ఒక మేడం కి చూపించాము, మేడం కొన్ని మెడికేషన్స్ సర్టిఫికేట్ చేశారు. అది వాడుతున్నప్పటికీ పెద్ద చేంజ్ అయితే కనిపించట్లేదు. పాప కొంచెం ఓవర్ వెయిట్ ఉంది, ఒబెసిటీ వల్ల అంటున్నారు. ఓకే. సో దానికి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా మేడం? షూర్ అండి. పాప వెయిట్ ఎంత ఉందండి? పాప యాక్చువల్గా 70 kgs ఉన్నారండి. హైట్ అండి? హైట్ వచ్చి 5'3" అండి. ఓకే. యా, ఓవర్ వెయిటే ఉందండి పాప. సో మీరు ఏం చేయాలంటే ఫిజికల్ యాక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి పాపకి. యూజువల్గా కాలేజ్కి ఏ టైంకి వెళ్తుంది పాప? కాలేజ్కి ఏ టైంకి వెళ్తుంది? కాలేజ్కి వెళ్తున్నారు. అదే ఏ టైంకి వెళ్తుందండి? మార్నింగ్ 7:30కి అలా వెళ్తుందండి, ఈవినింగ్ 6 o'clock అలా రీచ్ అవుతుంది హోమ్కి. ఓకే. అంటే ఎక్సర్సైజ్ చేయాలండి పాప. ఎక్సర్సైజ్ చేస్తే తప్ప ఏం ఉపయోగం ఉండదు. సో జుంబా వర్కౌట్స్ అన్నీ ఉంటాయి మీకు ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో కానీ ఉంటాయి. వాటికి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ జుంబా వర్కౌట్స్ చేపించండి. రోజుకి ఒక 1 hour అన్నా ఆ వర్కౌట్ చేసి స్కిప్పింగ్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. అలాగే డైట్ కూడా ఏంటండి? డైట్ ఇష్యూస్ అంటేనండి మెయిన్లీ నట్స్ అండి, సీడ్స్ నట్స్ ఇవ్వాలి.
అండ్ ఈ రైస్ కూడా మాక్సిమం ఒక హాఫ్ కప్కి తగ్గించండి. అండ్ ఫాస్ట్ ఫుడ్స్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. ఫాస్ట్ ఫుడ్స్ అసలు చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఏమీ ఇవ్వకండి. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం, అంటే మార్నింగ్ పాప 7:30కి తినడం స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7 లోపు ఫినిష్ అయిపోవాలి ఫుడ్ తీసుకోవడం. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. అండ్ థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా పాపకి? హిమోగ్లోబిన్ టెస్ట్ చేశారండి? హిమోగ్లోబిన్ ఎంత ఉంది? హిమోగ్లోబిన్ బాగుంది మేడం, 11 ఓకే ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైం డైట్ అండ్ ఎక్సర్సైజ్ తో సెట్ అవుతుందండి పాప. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా తీసుకున్నప్పుడు పాప నిద్ర పట్టడం లేదు అని అంటుంది మేడం. అదేనండి, 21 days టాబ్లెట్స్ అలా ఏమైనా వాడుతున్నారా? అవును మేడం. వద్దండి, అవి వాడొద్దు. ఇలానే వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ అవి చేస్తే గ్యారంటీ డిఫరెన్స్ ఉంటుంది. ఆ 21 days టాబ్లెట్స్ వల్ల కొద్దిగా యాంగ్జైటీ అది ఉంటుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా అంత సెట్ అవ్వదు పాప. ఏదండి? నెక్ మీద ఏమన్నా ఉందండి? నెక్స్ట్ మీద పిగ్మెంటేషన్ ఉంది మేడం. మేము ఈ మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాతే వచ్చింది తనకి. ఓకే, అంటే ఇది హైపర్ ఇన్సులినిమియా వల్ల వస్తుంది యూజువల్ గా. అన్నిటికీ సొల్యూషన్ వెయిట్ లాస్ ఏనండి, వేరే ఏం లేదు. మీరు నేను చెప్పినట్టు రోజుకు ఒక 1 hour అన్నా ఎక్సర్సైజ్ చేయాలి పాప. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేపించండి. రైస్ మాక్సిమం తగ్గించేయండి. డైట్ అది చూసుకోండి. ఇదేమో జెనెటిక్ ప్రాబ్లం అంటారా మేడం? అంటే పీసీఓడి మదర్స్ కి ఉంటే డాటర్స్ కి రావచ్చు, ఫ్యామిలీలో కూడా రన్ అవ్వచ్చు. కానీ జెనెటిక్ ప్రాబ్లం అయినా కూడా దాన్ని అది రివర్సిబుల్ అండి, ఇర్రివర్సిబుల్ కాదు. రివర్స్ చేసుకోవచ్చు మీరు డైట్ అండ్ వెయిట్ మేనేజ్ చేసుకుంటే. ఓకే మేడం. ఇది ఇప్పుడు ఈ ప్రాబ్లం మళ్ళీ ఫ్యూచర్ లో పాప మ్యాథ్స్ లో ఏమైనా ఎఫెక్ట్ అయిందా? వెయిట్ తగ్గితే ఏం ప్రాబ్లం ఉండదండి. ఓకే మేడం. ఓకే, అలాగే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మేడం ని డైరెక్ట్ గా కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే ఎవ్రీ థర్స్డే ప్రతి లక్షవారం జంగారెడ్డిగూడెం జాబిల్లి హాస్పిటల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఆ రోజు కాకుండా వారంలో ఇంకెప్పుడైనా మేడం డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకోవాలి అనుకుంటే ఏలూరు శ్రీకృష్ణ ఫెర్టిలిటీ సెంటర్ లో మేడం వైద్య సేవలు అందిస్తున్నారు. సో మీ ప్రాబ్లం కి ఇంకా శాశ్వతమైన పరిష్కారం దొరకాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి డైరెక్ట్ గా కన్సల్ట్ అవ్వండి, మంచి సొల్యూషన్ అయితే దొరుకుతుంది అని చెప్తున్నాను. సో ఓకే మేడం, మనం ఇందాక ఓకే ఇంకో కాలర్ మనకి లైన్ లోకి వచ్చేసారు. సో కాల్ మాట్లాడదాం మ్యామ్. హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కన్నాపురం నుంచి. మీ పేరు? మీ పేరు సురేంద్ర గారు. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే, అదేనండి, అంటే వీర్య కణాల సంఖ్య స్కానింగ్ అంతా నార్మల్ ఉందా అండి? ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఏంటండి? ఓకే, ఓకే, అయితే ట్రీట్మెంట్ మాట్లాడుతుంది తణుకులోను. అంటే చేస్తున్నారండి అవి లాప్రోస్కోపీ ఏమైనా చేశారా అండి నీటి బుడగలకి? లాప్రోస్కోపీ ఏం చేయలేదు మేడం, బాగా మెడిసిన్ ఇచ్చారండి. యూజువల్ గా నీటి బుడగలు ఉన్నప్పుడు అండి లాప్రోస్కోపీ ద్వారా అండాశయానికి కొద్దిగా కరెంట్ పెడితే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఒక 30 to 40% ఉంటాయండి.
సో మీరు ఒకసారి లాప్రోస్కోపీ గురించి ఆలోచించి కన్సల్ట్ అవ్వండి. సరే. అయితే మేడం ఏం చెప్పారంటే అండి, మేడం ఇలాగా అంటే మా మిసెస్ కూడా 29 చిల్డ్రన్స్ వస్తున్నాయండి వయసు. అయితే అమ్మాయి కూడా వయసు, అమ్మాయి కూడా 28 వచ్చినాయి కదా, తనకి లైట్ గా మీకు కొన్ని సంవత్సరాలు అవుతుందని చెప్పి మేడం గారు ఐవీఐ చేయడానికి ట్రై చేశారండి. దానివల్ల సక్సెస్ అవుతుందా ఏంటని డౌట్ వచ్చింది మేడం. ఐయుఐ చేయొచ్చండి, చేయకూడదని ఏం కాదు, కానీ లాప్రోస్కోపీ చేసి ఐయుఐ చేస్తే మీకు సక్సెస్ రేట్ బాగుంటుందండి. సరే మేడం. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మీరు ఒకవేళ ఇంకా డైరెక్ట్ గా కన్సల్ట్ అయితే ఇంకా మంచి పరిష్కారం దొరుకుతుంది ఏమో అని నా ఆలోచన. సో కుదిరితే ఒకసారి తప్పకుండా డైరెక్ట్ గా రోషిని మేడం కన్సల్టేషన్ తీసుకోండి. సో మేడం, అదే మనం ఇందాక ఈ స్పాంటేనియస్ అబోర్షన్స్ కోసం మాట్లాడుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఉన్న వారిలో ఇన్ఫర్టిలిటీ కోసం ఎలాంటి డయాగ్నోస్టిక్స్ టెస్టులు చేయించుకోవాలి అని ఇందాక చెప్పారు మేడం. ఒకవేళ ఇది ఇన్ఫర్టిలిటీ అని కన్ఫర్మేషన్ ఉంటే అసలు ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి మేడం? అంటే ఇప్పుడు చాలా ట్రీట్మెంట్ల కోసం మనం మాట్లాడుకున్నాం, ఐవీఎఫ్, ఐయుఐ అట్లా. సో దీనిలో ఏది చేయించుకుంటే ఇన్ఫర్టిలిటీని ఈజీగా మనం ఓవర్కమ్ చేయొచ్చు? ఏ ట్రీట్మెంట్ అనేది వాళ్ళ అంటే మ్యారిటల్ లైఫ్ని బట్టి ఉంటుంది. 3 to 5 years లోపు మ్యారేజ్ అయిన వాళ్ళైతే అంతా నార్మల్ ఉంది అంటే, లైక్ అండాశయం నుంచి అండం కరెక్ట్గా విడుదలవుతుంది, ట్యూబ్స్ బాగున్నాయి, స్పర్మ్ కౌంట్ బాగుంటే టైం రిలేషన్, ఓవులేషన్ ఇండక్షన్ అండ్ టైం రిలేషన్ అంటాం. న్యాచురల్గా మెడిసిన్స్ వాడుతూ ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ ఒక 3 cycles న్యాచురల్గా ట్రై చేసినా కూడా వారు కన్సీవ్ అవ్వట్లేదు అంటే ఐయుఐ కూడా ట్రై చేయొచ్చు ఒక 3 cycles. బట్ 3 cycles ఐయుఐ ట్రై చేశాక కూడా అవ్వలేదు అంటే వారిని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టైల్ కపుల్స్ అంటాం. అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే ఇప్పుడు ట్యూబ్స్ బాగున్నాయి, అండాశయం నుంచి అండం కరెక్ట్గా విడుదలవుతుంది, గర్భాశయం లైనింగ్ కరెక్ట్గా గ్రో అవుతుంది, స్పర్మ్ కౌంట్ అంతా నార్మల్ ఉంది, అయినా కన్సీవ్ అవ్వట్లేదు వాళ్ళు అంటే వాళ్ళకి ఐసిఎస్ఐ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళలో ఫర్టిలైజేషన్ ఇష్యూస్ అనేవి ఉంటాయి, ఇంప్లాంటేషన్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అది జరిగితే మాత్రం మనకి ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వర్కౌట్ అవ్వదు. సో ఆ ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ని మనం 80% వరకు అవాయిడ్ చేయడానికి ఐసిఎస్ఐ పద్ధతి అనేది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. మన కోసం ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో, హలో, మీ పేరు? హలో, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. ఓకే, మీ పేరు? దేవి గారు జంగారెడ్డిగూడ నుంచి కాల్ చేస్తున్నారు. సో ఓకే దేవి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, మీకున్న సమస్య ఏంటో చెప్పండి. మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నాకు పీరియడ్స్ రావట్లేదు 3 months నుంచి. ఓకే. థైరాయిడ్ ఉందండి. ఏంటండి? థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్. ఓకే ఓకే. పిసిఓడి అని ఏమన్నా చెప్పారండి? పిసిఓడి అంటే చెప్పలేదండి, అయితే మెడిసిన్ వాడుతున్నాను రాసింది. ఓకే. అంటే థైరాయిడ్ ఉంది అన్నారండి. ఓకే. స్కానింగ్ అయింది కదండి? హలో, చెప్పండి అమ్మా, వినిపిస్తుంది. స్కానింగ్ అయిందా? అయిందండి. ఓకే. సో ఈ 3 months నుంచైనా అంతకు ముందు కూడా ఇలానే థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతున్నా కూడా మీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయా? అవునండి, 3 years కి ముందు బ్యాక్ సైడ్ మందులు వాడానండి, థైరాయిడ్ మందు. ఓకే. మళ్ళీ డౌన్ అయింది థైరాయిడ్ అంటే మళ్ళీ ఆపేసాను. ఓకే. మళ్ళీ 3 months నుంచి మళ్ళీ థైరాయిడ్ మళ్ళీ స్టార్ట్ అయింది. అదే థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతే ఇట్లానే ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటాయమ్మా. ఫస్ట్ థైరాయిడ్ కంట్రోల్ అవ్వాలి. ఏంటమ్మా? అదే హిమోగ్లోబిన్ ఎంత ఉందమ్మా? 10.8 ఉంది. కొద్దిగా తక్కువ ఉందమ్మా. హిమోగ్లోబిన్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. ఐరన్ సప్లిమెంట్స్ అవి తీసుకోండి, తీసుకుంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. హలో. సో
సో చూసారు కదా, ఇలాగే మీ సమస్యలు కూడా డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడి తెలుసుకోవాలి అనుకుంటే 9912228879 నంబర్ కి కాల్ చేసి మీకున్న సమస్యని డాక్టర్ గారితో మాట్లాడి పరిష్కారాన్ని తెలుసుకోండి. సో ఇప్పుడైతే నేను నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. మేడం, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి సంబంధించి మేల్స్ లో అయితే ఎక్కువగా చేసే టెస్ట్ సెమెన్ అనాలిసిస్. అంటే ఇంకా టెస్ట్లు ఉండుండొచ్చు, మాకు తెలిసింది మాత్రం సెమెన్ అనాలిసిస్. సో బేసిక్ గా అందరూ అంటే ఫీమేల్స్ లో చాలా ఉన్నప్పటికీ మేల్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవడానికి ఓన్లీ సెమెన్ అనాలిసిస్ ఒకటే చెప్తారు మ్యామ్. సో ఇది సెమెన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇది అబ్నార్మల్, ఇది నార్మల్ అంటే అని మాకు ఎలా చెప్పొచ్చు మేడం? సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ లో మనకి కొన్ని పారామీటర్స్ ఉంటాయండి, వాటిని బట్టి మనం నార్మల్ గా అబ్నార్మల్ గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్, సెమెన్ వాల్యూమ్ అనేది 1.5 ml కంటే తక్కువ ఉంది అంటే అది కొద్దిగా అబ్నార్మల్ అనే చెప్తాము. సెమెన్ స్పర్మ్ కాన్సన్ట్రేషన్ కనుక 15 million/ml కంటే తక్కువ ఉంటే అది అబ్నార్మల్ అని చెప్తాము. స్పర్మ్ మోటిలిటీ, టోటల్ మోటిలిటీ కనుక 40% కంటే తక్కువ ఉన్నా లేదా ప్రోగ్రెసివ్ మోటిలిటీ కనుక 32% కంటే తక్కువ ఉన్నా అబ్నార్మల్ అని చెప్తాము. అండ్ స్పర్మ్ మార్ఫాలజీ కనుక 4% కంటే తక్కువ ఉంటే అబ్నార్మల్ అని చెప్తాము. స్పర్మ్ వైటాలిటీ అంటే లైఫ్ స్పర్మ్స్ కనుక 58% కంటే తక్కువ ఉన్నాయంటే అది అబ్నార్మల్ అని చెప్తాం. థ్యాంక్ యూ మేడం. ఇంకొక కాలర్ మన కోసం మీకోసం లైన్ లో ఉన్నారు. సో ఓకే, కాలర్ తో అయితే మాట్లాడదాం. హలో 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 హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము జంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే, మీ పేరు? భవానీ అండి. భవానీ గారు, సరే ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అంటే ప్రాబ్లం అంటే నా ఒక్కదాని ప్రాబ్లం గురించి కాదు, జనరల్ గా అంటే నార్మల్ డెలివరీస్ ఎక్కువ అయ్యేవి, ఇప్పుడు సిజేరియన్ అవుతున్నాయి కదండి. దానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే ఫ్రీ డెలివరీ అవుతుందా? సిజేరియన్ ఏమైనా మనం నివారించగలమా అనేది ఒక సందేహం. దాని గురించి సిజేరియన్ నివారించడం అంటేనమ్మా, అంతకు ముందు ఇండియన్ టాయిలెట్స్ ఎక్కువ వాడేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు కదా, వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చేసాయి. దానివల్ల పెల్విస్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం తగ్గిపోయింది. సో పెల్విక్ ఎక్సర్సైజెస్ అనేవి చేయాల్సి ఉంటుంది. లాస్ట్ 9th month వచ్చిన తర్వాత బ్రిస్క్ వాకింగ్ అండ్ స్టెప్స్ ఎక్కి దిగడం, పెల్విక్ ఎక్సర్సైజెస్, సిటప్స్ చేయడం, మెడిటేషన్ చేయడం. ఫస్ట్ మంత్ నుంచి కన్సీవ్ అయినప్పటి నుంచి మెడిటేషన్ చేస్తూ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేసుకోవడం, అలాగే బాల్స్ ఎక్సర్సైజ్ చేయడం. ఇవి చేయడం వల్ల, ఎక్సర్సైజ్ వల్ల గ్యారంటీ మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటున్నారు. లో ఏజ్ అంటే అబౌవ్ 30 ప్రెగ్నెన్సీ, 30-35 years వాళ్ళు ప్రెగ్నెన్సీతో రావడం జరుగుతుంది. అండ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ రావడం అనేది జరుగుతుంది. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎప్పుడైతే తీసుకున్నారో అది ఖచ్చితంగా ప్రెషియస్ ప్రెగ్నెన్సీ కిందే తీసుకుంటాం. అట్లాంటి వాళ్ళకి మనం నార్మల్ డెలివరీ కూడా అడ్వైస్ చేయొచ్చు. బట్ నార్మల్ డెలివరీ అడ్వైస్ చేసినప్పుడు కాల్ కట్ అయింది, మాట్లాడండి. నార్మల్ డెలివరీ అడ్వైస్ చేసినప్పుడు ఇట్లాంటి వారికి ఏంటంటే బేబీ ఏదన్నా డిస్ట్రెస్లోకి వెళ్తే అలా ఆ టైంలో సడన్గా సిజేరియన్ సెక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. బట్ వీ కెన్ డెఫినెట్లీ ట్రై నార్మల్ డెలివరీ. ట్రై చేయకూడదని కాదు, బట్ ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్ ఉన్న ఏరియాస్లో మనం నార్మల్ డెలివరీ కంటే సిజేరియన్ సెక్షనే ఆప్ట్ చేసుకుంటారు. ఇంక్లూడింగ్ పేషెంట్స్ కూడా ఈ మధ్య నార్మల్ వద్దండి, సిజేరియన్ కావాలి, ఈ టైంకే కావాలి అని అడగడం బాగా ఎక్కువైపోయింది. సో అట్లాంటి వాళ్ళకి వీ హ్యావ్ టు డూ, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, బట్ వీ విల్ డెఫినెట్లీ ట్రై నార్మల్ డెలివరీ. అంటే అంత పెయిన్ బేర్ చేయలేక ఈ రోజుల్లో అందరూ పిల్లలు పెయిన్ బేర్ చేయడం అంటేనండి ఎపిడ్యూరల్ అనస్థీషియా కూడా ఇవ్వచ్చు నార్మల్ డెలివరీ వాళ్ళకి. బట్ ఈ మధ్య ఏంటంటే అడ్వాన్స్ స్టేజ్, మెటర్నల్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ రావడం అనేది కామన్ అయిపోయింది. దానివల్ల నార్మల్ డెలివరీ కంటే సిజేరియన్ ఆప్ట్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు. థ్యాంక్ యూ మేడం. ఇందాక ఒక కాలర్ మనల్ని వాళ్ళ పాప ఓవర్ వెయిట్ ఉంది అన్నప్పుడు మనం ఒక బిఎంఐ అనే ఒక దీనికోసం మీరు చెప్పడం జరిగింది మేడం. అసలు బిఎంఐ అంటే ఏంటి మేడం? అది ఎక్కువ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి? బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అండి. బిఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే వెయిట్ ఇన్ కేజీస్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్స్ స్క్వేర్.
సో బిఎంఐ నార్మల్ బిఎంఐ వచ్చేసి 18.9 టు 24.9 kg/m² నార్మల్ అని చెప్తాము. 25 to 29.9 kg/m² ఒబేస్ ఓవర్ వెయిట్ అని చెప్తాము. అలాగే అబౌవ్ 30 kg/m² ఒబేస్ అని చెప్తాం. సో ఎప్పుడైతే ఓవర్ వెయిట్ అండ్ ఒబేస్ వాళ్ళు ట్రీట్మెంట్స్కి వస్తారో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఓవ్యులేటరీ డిజార్డర్స్ వస్తాయి, అంటే ఎగ్ కరెక్ట్గా రిలీజ్ అవ్వదు. అలాగే థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ప్రొలాక్టిన్ అబ్నార్మాలిటీ ఇవన్నీ ఉంటాయి. అండ్ లూటియల్ ఫేజ్ డిఫెక్ట్స్ అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం లేదా ఎగ్ అసలు రిలీజ్ అవ్వకపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది ఇలా ఒబీస్ ఉన్న వాళ్ళకి. సో వీటన్నిటి వల్ల మనం బిఎంఐ అనేది నార్మల్ చేసుకోవాలి అని చెప్తున్నాం ఈ మధ్య ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వచ్చే వాళ్ళందరికీ. నార్మల్ బిఎంఐ less than 25 kg/m² ఉంటే వాళ్ళకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి. థ్యాంక్ యూ మేడం. సో ఈరోజు మీరు మా స్టూడియోకి వచ్చి అలాగే మహిళల్లో వచ్చే చాలా సమస్యల కోసం చెప్పారు, అలాగే మా కాలర్స్ అడిగిన డౌట్స్ని కూడా క్లియర్ చేశారు. మాకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ అలాగే కోస్తాంధ్రాలో ఉన్న ఒకే ఒక్క డాక్టర్ మీరు ఈ సర్వీసెస్ కి సంబంధించి. అలాంటి మీరు మీ ఒక వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేశారు, మా ప్రేక్షకులకి ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూసారు కదా ఈ వారం హలో డాక్టర్ లైవ్ ప్రోగ్రామ్. సో ఇలాగే ప్రతి వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.